ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో అంటే ముఖ్యంగా చాగనాడు నగరానికి సంబంధించి మాట్లాడటం, ఒక 10 రోజుల క్రితం చాగనాడు వెంకటనాథ రెండు కూడా స్విచ్ ఆన్ చేసి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నెల మొన్నట్లో నేను మండలంలోకి వచ్చినప్పుడు కొంతమంది రైతులు సరిగా నీరు రావడం లేదు అనేది ఒక కంప్లైంట్ ఇచ్చారు. నేను వెంటనే డిఈ గారితో మాట్లాడితే డిఈ గారేమో ఫొటోస్ పెట్టారు. ప్రతి చోట కూడా కెనాల్స్లో ఫుల్గా వాటర్ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ లోపం వస్తూ ఉంది, దీన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి? ఎందుకంటే దాదాపుగా మళ్ళీ ఒక రైస్ కల్ రావడం రైతులకి ఇబ్బంది పెరిగింది. మొన్నటి వరకు వర్షాలు పడి ఉధృతంగా వర్షాలు పడిన పరిస్థితుల్లో రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగలేదు. కానీ 6 రోజులుగా మళ్ళీ రైస్ కల్ వచ్చేటప్పటికి రైతుల్లో ఇబ్బంది మొదలైంది. ఆ ఇబ్బందిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే దానిపైన వారిని కూడా రమ్మడం జరిగింది. మరి రైతుల నుంచి మీకున్న ఇబ్బంది ఒక ముగ్గురు ప్రతి గ్రామానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు మీ ఇబ్బంది ఏంటో ఒకసారి చెప్తే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు దాని క్లారిఫికేషన్, తర్వాత యాక్షన్ ప్లాన్ ఎలాగనేది డిసైడ్ చేద్దాం. ముందుగా స్టార్ట్ చేయండి స్వామి గారు. ముందుగా రైతులందరూ మరి గత ప్రభుత్వ హయాంలో యథావిధిగా చాగల్నాడు పంపింగ్ స్కీమ్ని నిర్వీర్యం చేశారు. దాన్ని మరలా పట్టాలు ఎక్కించడం కోసం గత 3 నెలలుగా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళకి అట్లీస్ట్ 2 పంపులు పనిచేసే పరిస్థితి తీసుకొచ్చాం. 2 పంపుల నుంచి నీరు ప్రధాన కాలువల్లోకి వచ్చిన డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో కిందకి వెళ్ళడం లేదనే ఆరోపణలు వచ్చి రావడం, దానిపైన ఇవాళ సంపూర్ణంగా సమీక్ష చేయడం, ఇరిగేషన్ అధికారులు అంతా వచ్చారు, రైతులు వచ్చారు. ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతాంగంతో కలిసి నేను కూడా కలిసి ఇరిగేషన్ అధికారులు కలిసి ప్రతి చోటకి వెళ్ళి ప్రతి పొలం దగ్గరికి వెళ్ళి ఎక్కడ హర్డిల్స్ ఉంటే ఆ హర్డిల్ని క్లియర్ చేసుకుంటూ వీలైనంత వరకు నీరు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటాం. తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడం, ఆ కార్యక్రమాన్ని 4 పంపులు పనిచేసే విధంగా చేయడం, అదేవిధంగా వెంకట నగరాన్ని చాగల్నాడిని రెండింటినీ అనుసంధానం చేయడం, తద్వారా రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందాలి, గోదావరి నీరు అందాలనే లక్ష్యంతో ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఒక కమిటీ, ఒక సమన్వయ కమిటీ, రైతుల తరఫు నుంచి ఒక కమిటీ వేసి అధికారులతో సమన్వయం చేయడానికి వారికి నేను సంపూర్ణ సహకారం ఇవ్వడం, ఒక వారం రోజుల పాటు రైతులందరూ నాయకులందరూ ఫీల్డ్లో ఉండి రైతులకు నీరు అందించే విధంగా క్షేత్ర పర్యటన చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం.